అంత లర్నింగ్ ఉండి కూడా అదే కొంచెం సగం నాలెడ్జ్ ఉండే వాళ్ళకి గర్వం ఎక్కువ కదా. తెలుగులో ఒక పద్యం ఉంది, చెప్పాను నీకు ఎప్పుడైనా? భర్తృహరి పద్యం. భర్తృహరి గొప్ప సాంస్క్రిట్ కవి. దాన్ని ఆయన పద్యాలంతా కూడా ఏనుగు లక్ష్మణ కవి అని ఒక తెలుగు పోయేట విన్నావా? ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఉన్నిందా మీకేమైనా? కొన్ని సుభాషితాలు. తెలివి ఒకంత లేని ఎడ అని ఒకటి ఉందే. తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి. భంగి అంటే విధంగా, కరి అంటే ఏనుగులాగు, మదించిన ఏనుగులాగు. కరిభంగి సర్వమును తెలిస్తే రంచు విహరించి తింతొల్లి. తెలివి ఒకంత లేని ఎడ, ఒకంత కూడా లేదు తెలివి లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసిరంచు విహరించి తింతొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి చేరి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితి గతమయ్య నితాంత గర్వం ఉన్నట్టాడు ఆయన. చాలా ఇప్పుడు ఆ గొప్ప పండితుల మధ్య చేరిన తర్వాత నా గర్వం అంతా పోయింది అంటాడు. అప్పుడు తెలిసి యూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ చిన్న నాలెడ్జ్తో ఇంత గర్వపడినానా అనిపిస్తుంది. ఈవెన్ న్యూటన్ ఏంది తెలుసు కదా నీకు? న్యూటన్ ఒక ఏమన్నాడు చెప్పు. ఏమో తెలియదు. సర్ ఐజాక్ న్యూటన్ ఎంత మోడస్ట్గా చెప్తున్నాడు తెలుసా? అతను ఇది నైట్హుడ్ ఇచ్చాడు. సార్ నైట్హుడ్ ఇచ్చారు, టైటిల్ ఇచ్చినాడు. రాయల్ ప్యాట్రనేజ్ ఇచ్చారు. అతనికి ఒక ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు. ఆయన ఎవరు అన్నా నేను తెలియబట్టే వాడి యుగ పురుషుడు నువ్వు అన్నారు. యు ఆర్ ది క్లెవరెస్ట్ మ్యాన్, యు ఆర్ ది గ్రేట్ నాలెడ్జబుల్ మ్యాన్ ఆఫ్ ది సెంచురీ. ఎట్లా అన్నారు అతను. నో ఐఎమ్ జస్ట్ లైక్ ఎ చైల్డ్ అన్నాడు. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ చైల్డ్ రన్నింగ్ అబౌట్ ది సీ షోర్ పికింగ్ అప్ ద పెబుల్ హియర్ అండ్ దేర్ అన్నాడు ఆయన. ఎంత అన్నాడు. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ పెబుల్, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ చైల్డ్ running near the seashore, picking up a pebble here and there. చిన్న రాళ్ళు ఏరుకుంటూ ఉన్నాను నేను. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ చైల్డ్ అన్నాడు ఆయన. ఎంత మోడస్టీ చూడు.